పసిడి పరుగులు తీస్తోంది. బంగారం ధరలు ఇంతలా పెరగడం గతంలో ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. కొన్ని నెలల కిందట బంగారు ఆభరణాలు కొన్నవారు, లేదా బంగారంలో పెట్టుబడి పెట్టినవారు అప్పుడే మరింత బంగారం కొని ఉంటే బాగుండేదని బాధపడుతున్నారు. ప్రస్తుతం బంగారం ధర పెరిగే తీరు చూస్తుంటే ఇప్పట్లో దాని డిమాండ్ తగ్గే సూచనలు కనిపించడం లేదు. నిజంగానే బంగారం డిమాండ్ పెరిగిందా? దీని వెనుక మతలబు ఇంకేమైనా ఉందా? అన్న అనుమానాలు అందరిలోనూ నెలకొని ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బంగారాన్ని ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా డేటా చెబుతోంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు నమోదయ్యాయి. జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలోనూ గోల్డ్ ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి. బంగారం ధర ఎందుకు దూసుకుపోతుందో తెలుసుకునే ముందు గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లను డిజిటల్ బంగారంగా చెప్పవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. ఇది 99.5% స్వచ్ఛమైన బంగారం ధర ఆధారంగా నడుస్తుంది. ఇందులో ప్రతి యూనిట్ విలువ దాదాపు 1 గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది. షేర్ మార్కెట్‌లో దీని క్రయ విక్రయాలు జరపవచ్చు. ఒకవేళ మీరు డీమ్యాట్ అకౌంట్ లేకుండా సులభ మార్గంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయం. భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సాధారణ పెట్టుబడిదారులు ఈటీఎఫ్‌ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. బంగారం పెట్టుబడుల వెంట ఈ పరుగులకు ట్రంప్ టారిఫ్ పాలసీలతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల లెక్కలు తారుమారు కావడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు వంటివి కొన్ని కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. డాలర్ బలహీనపడడం కూడా కారణంగా తెలుస్తోంది. అమెరికాలో ఇటీవల షట్‌డౌన్ పరిస్థితులు డాలర్ స్థానాన్ని మరింత దిగజార్చాయి. పలు కారణాలతో ప్రజలు బంగారంపై పెట్టుబడులు సురక్షితంగా భావిస్తున్నారు. దాని ప్రాభవాన్ని పెంచుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఇది మరో కారణంగా భావించవచ్చు. కజకిస్తాన్, బల్గేరియా, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు కూడా బంగారం కొనుగోలు జాబితాలో అగ్రస్థానంలో ఉండడం ఆశ్చర్యకరం. బంగారం నిల్వల విషయానికొస్తే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వార్షిక గణాంకాల ప్రకారం 2024 డిసెంబర్ నాటికి అమెరికా 8,133 టన్నుల బంగారం నిల్వలతో అగ్రస్థానంలో ఉంది. జర్మనీ 3,351 టన్నులతో రెండో స్థానంలో ఉండగా, ఇటలీ మూడో స్థానంలోను, ఫ్రాన్స్ నాలుగో స్థానంలోను, చైనా 2,280 టన్నులతో ఐదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ 876 టన్నులతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2026 సగం ముగిసేసరికి బంగారం ధరలు మరో 6% పెరిగే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నందున బంగారం ధరలు రోజూ రికార్డు గరిష్టాలకు చేరుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,30,000కు పైగా చేరుకుంది.